ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి, గురువారం రోజు చూడగానే నా నుదుటినైతే తాకు. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఖచ్చితంగా నువ్వు ఇప్పుడే వింటావు అని మనకు బాబాగారి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సాయి ప్రియ అనే అమ్మాయికి మన ఛానల్ తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ సెక్షన్లో సాయి ప్రియ అనే అమ్మాయికి బర్త్డే విషెస్ని తెలియచేయండి. ఇంకా సందేశాన్ని అందామా. ఎందుకని నన్ను దూషిస్తూ ఉన్నావు? అడిగినవన్నీ అమర్చి పెట్టలేదనా? అమర్చి పెట్టడం అంటే ఏమిటి? నువ్వు దర్జాగా కూర్చొని ఉంటే నేను తీసుకొచ్చి నువ్వు కోరుకున్నవన్నీ నీ పాదాల చెంత ఉంచాలా? అదేనా అమర్చి పెట్టడం అంటే? భగవంతుడు ఏం చేయాలి, ఏం చెయ్యకూడదన్నది తెలిసినవాడు. నేను నిన్ను తయారు సోమరిపోతును చేయాలని అనుకోవడం లేదు తల్లి. నేను అందరికీ ఒకటే చెప్తాను. నువ్వు కష్టించి నిరంతరం శ్రమించు, పని చేస్తూ ఉండు. నీకు నేను ఫలితమిస్తాను. అంతే తప్ప నేను ఏమీ చేయను. అన్నీ భగవంతుడు తెచ్చి నాకు ఇవ్వాలి అంటే అది సరైన పని కాదు కదా. నువ్వు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు కేవలం పూజిస్తూ కూర్చున్నంత మాత్రాన ఏది నీకు దక్కదు. దైవం అనుగ్రహించాలంటే శారీరకంగా కాస్తైనా కష్టపడాలి. నువ్వు అప్పుడు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉంటుంది. అంతే తప్ప కూర్చున్న చోట నుండి కదలకుండా నేను బాబాకి ఎన్నో పూజలు చేశాను, ఎన్నో కానుకలిచ్చాను అని కాదు చెప్పాల్సింది. నువ్వు చెప్పాల్సింది, నేను చెమట చెందించి కష్టపడుతున్నాను, నా యొక్క లోపం లేకుండా నేను శ్రద్ధ సబూరితో ఉన్నాను, నా పనిని నేను ప్రేమిస్తున్నాను, పనిలోనే దైవాన్ని చూసుకుంటున్నాను, 100% ఏ లోపం లేకుండా నేను కష్టిస్తున్నాను, దానికి ఫలితం నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో ఇవ్వు తండ్రి అని కోరుకోవాలి. అదే పూజ అంటే. నేను చెప్పింది సరిగా అర్థం చేసుకో. నేను ఏ పరిహారం చెప్పినా సరే కేవలం ఆ పరిహారం మాత్రమే చేస్తే సరిపోదు. నువ్వు నీ ఉద్యోగ ధర్మం మర్చిపోకుండా, నీ వ్యక్తి ధర్మం మర్చిపోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పరిహారం చేయి. ఎందుకంటే ఎదుగుదల లేనప్పుడు లేదా నీ వృత్తి బాగానే నడిచినా కానీ ఇంకా ఉన్నతంగా ఎదగాలని కానీ కోరుకుంటూ శ్రమిస్తూ పని చేసుకుంటూ నువ్వు పరిహారం చేయాలి. అంతే తప్ప బాబా చెప్పిన పరిహారం చేస్తేనే సమస్తం నా ముందు వాలిపోతాయని కాదు. ఎవరైనా చెప్పినది పూర్తిగా వివరం తెలుసుకొని పాటించాలి. నీ మనసుకు తోచినట్టు చేయడం కాదు. పూజలు, వ్రతాలు నీ మీద నీకు నమ్మకాన్ని ఇస్తాయి, మనశ్శాంతిని ఇస్తాయి, నలుగురితో పరిచయాలు ఏర్పడి సంబంధాలు మెరుగుపడతాయి, భగవంతుని యొక్క ఆశీస్సులు నీకు కలుగుతాయి. కానీ అయిష్టంగా పని చేసుకుంటూ నేను ఇంతవరకునే కష్టపడగలను, నువ్వే అన్నీ చెయ్యాలి అంటే మాత్రం నేను ఏమి చెయ్యను. నాకు శ్రద్ధగా, నమ్మకంగా ఉండేవారంటే అమితమైన ప్రీతి. ఇది చెప్పిన తర్వాత కూడా నువ్వు మారకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు. నీకు మంచి చెడ్డలు తెలియజేయడం నా బాధ్యత కాబట్టి తెలియచేశాను. ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నది నీ ఇష్టం. నీకు మంచి చెడులు తెలుసుకునే అవకాశం రావాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు. నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగనివ్వను. నా మీద పూర్తి నమ్మకం ఉన్నవారు ఎన్నడూ పరిస్థితులకు భయపడరు. నీకు ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలన్నది నేను రాసి పెట్టాను. సమయం రాగానే అది ఖచ్చితంగా నీకు, నీ సొమ్మును నేను అప్పజెప్పి నా భారం నేను తగ్గించుకుంటాను. ఆ సమయం ఎప్పుడు వస్తుందని ఆందోళన వద్దు. అది వారం రోజులలో నీకు అనుకూల సమయం రాబోతుంది. నీవు నిరుత్సాహం చెంది అనుకూల సమయాన్ని ప్రతికూలం చేసుకోకూడదు.
ఎందుకంటే మన మనసులో వచ్చే ఆలోచనలు ఒక్కొక్కసారి వ్యతిరేక ఫలితాలు తెస్తాయి. అందుకే నువ్వు ఎల్లప్పుడూ గొప్పగా ఆలోచించు. అనుక్షణం నా నామస్మరణ చెయ్యి. మనసు నిర్మలంగా ఉండి మాట పొందికంగా ఉంటే అన్ని విధాలుగా మంచే జరుగుతుంది. నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే. ఎప్పుడైతే నీవు నా యందు దృష్టి ఉంచావో నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నిన్ను కనిపెట్టుకొని ఉంటాను. నువ్వు ఏ పని చేస్తున్నా సరే బాబా నాతోనే ఉన్నారన్న భావన అన్నిటినీ సరిచేస్తుంది. ఎప్పుడూ నా ఆశీస్సులు నీకు ఖచ్చితంగా ఉంటాయి. నీవు ఎప్పుడు శ్రద్ధ సబూరితో ఉండాలి. సంకల్పం దృఢంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా. ఎప్పుడు సడలని నమ్మకం సాధించగలను అన్న ధైర్యం ఉంటే కనుక నువ్వు గెలుపుకొని ఎప్పటికీ ఈ ప్రపంచంలో నీ గెలుపును ఎవరు ఆపలేరు. ఎప్పుడు కూడా నీ మనసు నీ ఆధీనంలోనే ఉంచుకోవాలి. మనసు చంచలమైనది. అందుకు ఉన్న ఒకే ఒక మార్గం ధ్యానం మాత్రమే. నీకు వీలుగా ప్రశాంతంగా ఉండే సమయం ఏదైనా సరే ఒక సమయాన్ని ఎంచుకో. రోజు ఒక అరగంట ధ్యానంలో ఉండు. కొద్ది రోజులలో నీ స్థితిలో మార్పును స్పష్టంగా నువ్వు కనపడుతుంది. నీ చుట్టూ చురుకైన శుభకరమైన రక్షణ కవచం నీకు ఏర్పడుతుంది. అందువల్ల నువ్వు ఆకర్షణీయంగా కూడా మారుతావు. నిన్ను చూసిన ఎవరికైనా సరే నీ మీద గౌరవప్రదమైన ఆలోచన అయితే వస్తుంది. నలుగురిని ఆకర్షించేలా మృదువుగా మారుతుంది. అందువల్ల నీ యొక్క వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కూడా వస్తుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది. తలచిన ఏ పనిలోనైనా విజయం నీ సొంతం అవుతుంది. ఏనాడు ఓటమన్నది నీకు ఉండదు. నువ్వు సాధించాలనుకున్నది అన్నీ సాధించే తీరుతావు. అయితే ఇది కూడా తెలుసుకో, నీ మనసుతో పాటు నీ చుట్టూ ఉన్నవారు కూడా నిన్ను స్థిమితంగా ఉండనీయకపోవచ్చు. మనస్సునైతే నువ్వు ఆ సాధనతో నీ ఆధీనంలోకి పెట్టవచ్చు. వారిని ఎలా నీ ఆధీనంలోకి ఉంచగలవు? ఆ ప్రయత్నం వృధా. అందుకోసం నువ్వు నీ సమయం వృధా చేసుకోకు. ఎవరు ఎన్ని రకాలుగా అనినా నీ యొక్క మొహములో చిరునవ్వు చెదరనివ్వకు. అదే వారికి సరైన సమాధానం. ఈ రకమైన పద్ధతిలో నువ్వు చేసే ప్రయాణం నిన్ను విజయ తీరాలకు చేరుస్తుంది. అది కూడా ఎటువంటి ఆటంకాలు లేని ప్రయాణం అవుతుంది. ఈ విధమైన రీతిలో నువ్వు నడుస్తూ నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ అందుకోవాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానని బాబాగారు అయితే ఈరోజు మనకు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు సాయి ప్రియ అనే అమ్మాయికి మన ఛానల్ తరపు నుంచి హ్యాపీ బర్త్డే విషెస్ని కూడా తెలియచేయండి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో. ఇంకా రేపు ఎవరైనా బర్త్డే జరుపుకుంటుంటే ముందుగానే మనకు కామెంట్ సెక్షన్లో టుమారో బర్త్డే ఉంది అని నాకు తెలియపరచండి. ఖచ్చితంగా నేను మన ఛానల్ తరపు నుంచి వాళ్ళకు బర్త్డే విషెస్ని అయితే అందజేస్తానన్నమాట. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి ఈ వీడియో అనేది ఈ సందేశం అనేది ఇంకొంతమందికి చేరుతుందనమాట. అందుకే నేను ప్రతిసారి లైక్ చేయండి అని చెప్తూ ఉంటాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.